హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అబ్బా ఉప్మానా అనేవాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకునేలాగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను పొడిగా ఉండే ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మాకి. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత 1 కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. రంగు మారలేదు. రంగు మారితే ఉప్మా రంగు కూడా మారుతుంది. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఈ ఉప్మా రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీడిపప్పు 10 నుంచి 15 దాకా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు వేసాను కాబట్టి చివరిలో వేసాను. పచ్చి పల్లీలు అయితే పల్లీలు జీడిపప్పు ఒకేసారి వేసుకొని ఇలాగ దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో అల్లం సన్నగా కట్ చేసింది ఒక 2 టీ స్పూన్లు, అలాగే పచ్చిమిర్చి 1 సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మినపగుళ్ళు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పు నుంచి 2 కప్పులు దాకా నీళ్ళు వేసుకోండి. 2 కప్పులు దాకా నీళ్ళు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళని ఇలాగ బాగా మరిగించుకోండి. ఇలాగ నీళ్ళు బాగా మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక చేతితో ఉప్మా రవ్వ వేస్తూ ఇంకొక చేతితో కలుపుతూ ఉండండి. ఇలాగ మంట లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. అవి వేసుకొని 1/2 కప్పు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకొని నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ స్టేజ్లో నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలపండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి కలుపుకోవాలి. ఇలాగ ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నిమ్మకాయ రసం ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పొడిగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.